ఏమ్మా నీ పేరేంటి? ఎందుకు వచ్చావు నువ్వు? నీ గురించి తెలిసిన కొంచెం బయోడేటా చెప్పమ్మా నాకు. నా పేరు సౌమ్య. నేను ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఇంత మటుకి ఎక్కడ జాబ్ చేసిన మొహమేనమ్మా నీది? ఆ డ్రెస్ ఏంటి, ఆ వాళ్ళకం ఏంటి? ఒకసారి నీ డ్రెస్ చూసుకున్నావు ఎలా ఉందో? మీరు బాస్ కాబట్టి నా డ్రెస్ గురించి చెప్తున్నారు. అదే నేను బాస్ అయితే మిమ్మల్ని అంటాను కదా, మీరు ఊరుకుంటారా? అందుకేనమ్మా నీకు ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎన్నిసార్లు తిన్నా నీకు ఎక్కడ జాబ్ దొరకలేదేమో. నేను బాస్ని కాబట్టి డీసెంట్గా ఉన్నా. నీ డ్రెస్ చూసుకోసారి. రుబ్బు రోజులకి డ్రెస్ వేసినట్టుంది, మీది కూడా ఒక డ్రెస్సేనా? ఆస్మా పేషెంట్ లాగా ఉన్నావమ్మా. సరేలే, వేసుకొచ్చిన డ్రెస్కి కొంచెం ఫ్యాన్ గాలి తగ్గిస్తాను నుండు, లేకపోతే ఎగిరిపోయేటట్టు ఉన్నావు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్లు చెప్పమ్మా. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ఎర్రటి పండు మీద ఏదైనా వాళ్ళదో ఏంటో ఆన్సర్ చెప్పమ్మా. చిన్నపిల్లల్ని అడిగే క్వశ్చన్లు అడుగుతున్నా. అదేముంది, నిప్పేగా. పర్వాలేదు, బక్కపిల్లమైనా బాగానే చెప్పు. నాలెడ్జ్ ఉంది, ఉపయోగపడతావు. మరో క్వశ్చన్ చదువుతున్నాను, బాగా ఆలోచించుకోమ్మా. మనిషికి 2 కాళ్ళు 7 చేతులు ఏంటో చెప్పమ్మా ఆన్సర్. అది ఏడిసావమ్మా, అది ఆక్టోపస్ కాదు తల్లి, నిచ్చిన. ఒక క్వశ్చన్ చెప్పగానే ఓ పెద్ద ఇంటెలిజెంట్ అనుకున్నా. ఈ మాత్రం కూడా తెలియదా నీకు? చేతులు ఎక్కడ ఉంటాయి సార్? అది కూడా 7 చేతులు ఉంటాయా? ఏం చేస్తామ్మా, నీ పరిజ్ఞానం అలా ఉంది. నేను అందరు 2 కాళ్ళు 7 చేతులు, ఉండేది 2 కాళ్ళే, కానీ ఆ చేతులను అడ్డంగా ఉండేటనే చేతులు అంటారు. ఈ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్ ఇలాగే ఉంటాయి అమ్మా. బంగారు చెంబులో ఎండి గచ్చకాయ ఏంటమ్మా అది? అమ్మ, బంగారు చెంబులో ఎండి గచ్చకాయ అంటే పనసకాయ తొనమ్మా. అది బంగారు చెంబులాగా ఉండిద్ది, లోపల ఉండేదేమో ఎండి గచ్చకాయ అంటే పనసకాయ తొన దాన్ని. సరేనా? ఓకే, వెరీ గుడ్. నీ ఇంటర్వ్యూ బాగుంది. నువ్వు రిజెక్ట్. వెళ్ళిపోమ్మా, బయలుదేరు.